రక్షక ప్రేమ ఎపిసోడ్ నెంబర్ 1. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? మమ్మల్ని ఇంతగా ఆదరిస్తారని అస్సలు అనుకోలేదు. వీఆర్ రియలీ సో హ్యాపీ. మీ ఎంకరేజ్మెంట్ మాకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది. మీకు చాలా ధన్యవాదాలు. మా ప్రతి కథలో ఇలానే మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇక మన రక్షక ప్రేమ 2 సంగతికి వస్తే, ఈ కథని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా దీని ముందు సీజన్ని చూడడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే దాని తర్వాత కంటిన్యూషన్ ఈ సెకండ్ సీజన్. ఒకవేళ మీరు రక్షక ప్రేమను చూడకపోతే ఈ కథ మీకు అర్థం కాదు. సో అది చూస్తేనే ఇది అర్థమవుతుంది. అందుకే ముందే చెప్పేస్తున్నాం. అలాగే మై డియర్ రీడర్స్, మీరెంతగానో ఎదురు చూస్తున్న మన రక్షక ప్రేమ సీజన్ 2 వచ్చేసింది. ఇంకా ఆలస్యం ఎందుకు, చూసేయండి కథని. అసురులతో యుద్ధం ముగిసిన తర్వాత, ప్రకృతి అంతా ఎంతో నిర్మలంగా మారిపోయిన తర్వాత, శ్రీశైలం గిరిపై భీకరమైన శబ్దాలతో ఈ ప్రపంచంతో పని లేకుండా చుట్టుపక్కల ఉండే కొండలు కూడా గొగురుపొడుచుకునేలా అరుస్తూ మరీ హోమాలు చేస్తున్న ఒక వ్యక్తి ఉన్నపాటుగా తను చేస్తున్న హోమానికి భంగం కలిగేలా కనిపించింది అతని కళ్ళల్లో భవిష్యత్తు కార్యం. అది అలా మొదలు కాగానే మంత్రాలు చదువుతున్న అతని నోరు మూసుకోనపోయి ఉన్న కళ్ళు ఉన్నపాటుగా తెరుచుకున్నాయి. 8 సంవత్సరాల తర్వాత భారతదేశంలో 7 శిఖరాలతో ప్రసిద్ధిగాంచిన తిరుమలగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వెలిసిన తిరుపతి, అందులో ఉన్న గ్రాండ్ ఓరియేషన్ ఫంక్షన్ హాల్లో జరుగుతున్న మన జీవనం మన ప్రకృతి అనే గవర్నమెంట్ జరిపిస్తున్న పెద్ద ఈవెంట్కి ఎంతోమంది పెద్ద పెద్ద బ్రాండ్ అంబాసిడర్స్, ఎంతోమంది రాజకీయ నాయకులు, బిజినెస్ మ్యాగ్నెట్స్ని ఇన్వైట్ చేయబడ్డారు. ఈవెంట్లో ది గ్రేటెస్ట్ స్కూల్ ఇన్ విజయవాడ, ద అంబిటస్ వరల్డ్ స్కూల్, ప్రకృతి గురించి ఎంతో వర్ణనగా ప్రచురింపరిచినందుకు ఆంధ్రప్రదేశ్లో ఉండే ఎన్నో స్కూల్ అండ్ కాలేజెస్ హెడ్స్ అండ్ స్కూల్ మేనేజ్మెంట్ అంతా అక్కడికి వచ్చి ఉంటారు. అంత పెద్ద హాల్లో పెద్ద పెద్ద లైటింగ్స్, మీడియా, ఫోటోగ్రాఫర్స్, గవర్నమెంట్ జరిపిస్తున్న ఈవెంట్ ప్రోగ్రామ్ కనుక లైవ్లోనే అంతా అరేంజ్ చేసి ఉంటారు. ప్రోగ్రామ్కి ఆల్మోస్ట్ టైం అవ్వడంతో అందరూ జరగబోయే ప్రోగ్రామ్ కోసం ఎదురు చూస్తూ ఉండగా హోస్ట్ ఆఫ్ ది ఈవెంట్ స్పీచ్ స్టార్ట్ చేస్తుంది. హలో ఎవ్రీవన్, మొదటిగా ఇక్కడికి విచ్చేసిన సీఎం గారికి, అలానే మీ అందరికీ మనస్పూర్వకంగా ఆహ్వానం పలుకుతూ, వెల్కమ్ టు ది మోస్ట్ బిగ్గెస్ట్ ఈవెంట్ ఇన్ ద ఆంధ్ర, మన జీవనం మన ప్రకృతి. ఈ మన జీవనం మన ప్రకృతి అనే కాన్సెప్ట్ పూర్తిగా ప్రకృతి గురించి మర్చిపోతున్న ఇప్పటి మన తరానికి, జీవనానికి అసలు ప్రకృతి అంటే ఏంటి, దాని విలువల గురించి, దాని యొక్క ప్రాముఖ్యత గురించి. ఈ ప్రకృతి లేకపోతే ఈ భూమిపై మన మనుగడే ఉండదు. అలాంటి ప్రకృతి ప్రాణం తీస్తూ మనకి ఊపిరినిస్తున్న ఎన్నో చెట్లని వేటి కోసమో అన్యాయంగా నరికేస్తూ ఈ భూమిపై చిన్న జీవరాశుల ప్రాణాలని అన్యాయంగా తీసేస్తూ మన ప్రపంచం చాలా దారుణంగా తయారవుతుంది. ఇప్పటికీ ఆ ప్రాణాలు చిన్న జీవులవే అయినా అది పెరిగి మన వరకు వస్తే అప్పుడు తెలుస్తుంది మనకు ఈ ప్రకృతి అంటే ఏంటి, దాని విలువ ఎంత అనేది. అలాంటి ఎంతోమంది కళ్ళు తెరిపించే ఈ భూమి గురించి, అలాగే ఆ ప్రకృతి గురించి ప్రత్యేకంగా వివరించడానికి కోసమే ఈ ప్రత్యేకమైన ఈవెంట్ని ఎంతో ప్రాముఖ్యంగా నడిపిస్తున్నారు మన గవర్నమెంట్. ఇంత మహా గొప్ప ఈవెంట్లో మన ఆంధ్రాలో ఉన్న ప్రతి ఒక్క స్కూల్ అండ్ కాలేజెస్లో ప్రకృతి మీద ఎంతోమందికి ఎంతో వరకు పట్టుదలగా ఆసక్తి చూపిస్తూ మన ప్రకృతిని కాపాడుకుంటూ వస్తున్నారు అనే దాని మీద చేసిన సర్వేలో విజయవాడలో ఉండే అంబిటస్ వరల్డ్ స్కూల్ మొదటి స్థానంలో నిలిచింది అనగానే అందరూ క్లాప్స్ కొడతారు. యాక్చువల్లీ ఈ ఈవెంట్ గురించి కానీ, ఈ సర్వే గురించి కానీ ఎక్కడ ఎలాంటి న్యూస్ లేకుండానే మా టీం ఈ సర్వే స్టార్ట్ చేసింది. వై? బికాస్ ఈ సర్వే అనేది ఏదో అప్పుడు చెప్తే అప్పటికప్పుడు ప్రకృతిని కాపాడుతూ లేనిపోనివన్నీ క్రియేట్ చేస్తూ మోసం చేస్తారు అనేసి గవర్నమెంట్ ఇచ్చిన ఆర్డర్స్ ద్వారా మా స్పెషల్ టీం నార్మల్ ఏజెంట్లుగానే వెళ్ళి సర్వే చేయడంతో ఆంధ్రాలో ఉండే ఎన్నో వేల స్కూల్స్ అండ్ కాలేజెస్లో ఈ ఒక్క స్కూలే ప్రథమంగా నిలిచింది. ఆ స్కూల్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి అంటే, స్కూల్ చుట్టూ ఉండే వాతావరణం కానీ, మెయింటెనెన్స్ కానీ, గ్రౌండ్ కానీ, దాని చుట్టుపక్కల నిర్మలంగా గాలినిస్తున్న ఎన్నో వేల చెట్లు, అంతేకాదు పిల్లలకి స్కూల్ బుక్స్ అండ్ బ్యాగ్స్ ఎంత అవసరమో వాళ్ళ జీవితాల్లో మొక్కలు, వాటి ప్రాముఖ్యత గురించి తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం అని చెప్తూ, ప్రతి తరగతి గదుల్లో బెంచెస్, బ్లాక్ బోర్డ్, చాక్ పీసెస్తో పాటు ప్రతి కిటికీ దగ్గర చిన్న పూల మొక్క చూడ్డానికి అందాన్నే కాదు, మనం పీల్చుకోవడానికి ఎంతో ఆక్సిజన్ కూడా ఇస్తాయి చెట్లు. ఇలా చెట్ల గురించి, వాటి రక్షణ గురించి, వాటి పట్ల ప్రజల అవగాహన గురించి ఆ స్కూల్లోనే చదువుతున్న ఒక చిన్న పిల్లోడు చూడ్డానికి బుజ్జి పిల్లోడ్లా ఉంటాడు, కానీ చేసేవన్నీ చాలా పెద్ద పనులే. ఆ స్కూల్లో చేసిన ఎన్నో గొప్ప గొప్ప పనుల వల్ల స్కూల్ రూపురేఖలే మార్చేస్తూ
ప్రతి క్షణం మొక్కల యొక్క ప్రాముఖ్యత అందరికీ తెలియజేస్తూ ఇంత చిన్న వయసులోనే 100కు పైగా మొక్కలు నాటి తనకి ప్రకృతి పట్ల ఉన్న అవగాహన మనకు తెలుపకనే తెలియజేశాడు. ఏంటి అది ఎవరా అని చూస్తున్నారా? హీఈస్ మిస్టర్ సారీ ఇంకా మిస్టర్ కాలేదు కదా, మాస్టర్ శ్రావణ్ నందన్. ఏజ్ 6. ఆ స్కూల్లోనే ఫస్ట్ స్టాండర్డ్ చదువుతున్నాడు. ముందుగానే నెంబర్ 1గా ఉన్న ఈ స్కూల్ ప్రకృతి పట్ల అవగాహన పెంచేలా ఎన్విరాన్మెంటల్గా కూడా మొదటి స్థానంలోకి తీసుకొచ్చాడు. ఇప్పుడు ఇంత గొప్పగా మహాకార్యాన్ని చేపట్టిన మన ప్రకృతి విలువని ఎంతగానో పెంచి మనకి మరింత ఆక్సిజన్ని ప్రేమగా పంచిన మాస్టర్ శ్రావణ్ నందన్, ప్లీజ్ కమాన్ టు ది డయాస్ మీదకి వచ్చి మన సీఎం గారి చేతుల మీదుగా నీకు లభించబోతున్న ఈ మహా పురస్కారాలను అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము అనగానే అందరూ క్లాప్స్ కొడుతూ ఆ బుల్లి హీరోకి వెల్కమ్ చెప్తారు. వాళ్ళ ఫ్రెండ్స్ గ్యాంగ్ అందరితో కలిసి బుజ్జిగా నవ్వుతూ స్టేజ్పై అడుగు పెడతాడు శ్రావణ్. కంగ్రాచులేషన్స్ లిటిల్ హీరో అంటూ సీఎం గారు తన మెడలో సువర్ణ పథకాన్ని ఆవిష్కరించి ది బెస్ట్ ఎన్విరాన్మెంటల్ బాయ్ ఆఫ్ ది ఇయర్ ఇన్ ఇండియాగా ఉన్న సర్టిఫికేట్తో సత్కరించి చిన్ని బహుమతులు అందజేస్తారు. కంగ్రాట్స్ మై డియర్ బాయ్, యూ రియలీ డిడ్ అ వెల్ డన్ జాబ్ అంటూ మైక్ తీసుకొని ఇంత చిన్న వయసులోనే మన ప్రకృతికి తన శక్తికి మించిన సహాయమే చేశాడు శ్రవణ్. ఐ రియలీ అప్రిషియేట్ యూ నాన్న నవ్వుతూ. థ్యాంక్ యూ సార్ అంటాడు బుడ్డోడు. మన ఈ బుల్లి హీరోని చూసి మనం చాలా నేర్చుకోవాలి. ఇప్పటి సమాజంలో ప్రకృతిని, దాని విలువల్ని మర్చిపోతున్న మనం ఇంత చిన్న వయసులోనే మనం ఎవరం చేయలేని గొప్ప పని చేసి మనకు మన ప్రకృతి, అలాగే చెట్లు, వాటి నుంచి వచ్చే ఊపిరి ఎంతగా అవసరమో ఈ రకంగా తెలియజేశాడు. నిజంగా మనం పెద్దవాళ్ళమైనా కూడా తనలాగే అందరూ కూడా చెట్లని పెంచుతూ మన ప్రకృతిని అనుక్షణం రక్షించుతూ కాపాడుతూ ఉండాలి. మన తరాలు శతాబ్దాలు మారే కొద్దీ అసలు ప్రకృతి పట్ల అవగాహన అనేది పూర్తిగా కోల్పోతున్నాం మనం. అలాంటి ఈ తరానికి మన శ్రావణ్ లాంటి ఎంతోమంది చాలా అవసరం. తనని చూసి ఇప్పటికైనా మనలో చాలామందికి మార్పు వచ్చి ప్రకృతిని రక్షించే బాధ్యత చేపడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ వర్డ్స్ అంటూ శ్రవణ్ నువ్వేమైనా స్పీచ్ ఇవ్వాలి అనుకుంటున్నావా అని అడుగుతుంది హోస్ట్. హా అక్క ఇస్తాను అంటూ తన బుజ్జి చేతులతో మైక్ని పట్టుకొని బరువు ఉండడంతో సరిగా పట్టుకోలేక అవస్థపడుతుంటే హోస్ట్ నవ్వుతూ పర్లేదులే నాన్న నేను పట్టుకుంటాను, నువ్వు మాట్లాడు అంటూ మైక్ని తన ఫేస్కి దగ్గరగా పట్టుకుంటుంది. తన చిన్ని పెదవుల్ని అటు ఇటు కదిలిస్తూ థ్యాంక్ యూ అక్క అంటూ మెరిసే కళ్ళతో ముసిముసిగా నవ్వుతూ నన్ను అలాగే నేను చేసిన పనిని ఇంతగా గుర్తించి నన్ను ఇలా సన్మానించినందుకు ముందుగా సీఎం గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అండ్ నా ఈ మొదటి సక్సెస్కి కారణమైన మా తల్లిదండ్రులకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. ఈ ప్రకృతి పట్ల అవగాహనని నా చిన్నప్పటి నుంచి నాలో అణువణువున నింపుతూ నాకు ప్రకృతి అంటేనే ఎంతో ప్రాణంగా ఇష్టంగా మార్చేశారు మా అమ్మ నాన్నలు. వాళ్ళు చెప్పే ప్రతి మాటలో, వాళ్ళు చేసే ప్రతి పనిలో వాళ్ళకి భూమి పట్ల కానీ ప్రకృతి పట్ల కానీ వాళ్ళ అపారమైన ప్రేమనే నన్ను ఇప్పుడు ఇంత వాడిని చేసింది. అందుకోసమే ఇప్పుడున్న సమాజంలో పూర్తిగా చెట్లని ఎక్కడికక్కడ నరికేస్తూ విరిచేస్తూ మనిషికి అసలు ఆక్సిజన్ లేకుండా చేస్తున్నారు చాలామంది. అలా జరగకూడదు అని నా వంతుగా నా ఈ చిన్న సహాయం, నా చిన్ని ఆకాంక్ష, నా మొదటి విజయంలోనూ నా ప్రతి అడుగులోనూ మా అమ్మ నాన్నలే ఉన్నారు అందుకే అంటూ హోస్ట్ వైపు చూస్తూ ఈ సువర్ణ పథకాన్ని ఇక్కడికి వచ్చిన మా నాన్న చేతుల మీదుగా వేపించుకోవాలని కోరుకుంటున్నాను అని అడుగుతాడు శ్రావణ్ నవ్వుతూ. వేర్ ఆర్ యూ పేరెంట్స్ అని అడుగుతుంది హోస్ట్. ప్రస్తుతం మా అమ్మ ఇక్కడ లేదు కానీ డాడీ ఉన్నారు. డాడీ స్టేజ్ మీదకి రండి అంటూ ఆడియన్స్లో ఉన్న వాళ్ళ డాడీని చూస్తూ అంటాడు శ్రావణ్. అందులోంచి ఒక అతను చాలా గర్వంగా నవ్వుతూ శ్రావణ్ గాడిని చూస్తూ ఒక్కొక్క స్టెప్ దిగుతూ వస్తుంటే ఫోకసింగ్ లైట్స్ తన మీద వేస్తూ ఉంటారు. అతన్ని చూసిన హోస్ట్ ఆశ్చర్యంగా సిద్ధార్థ్ సార్ మీరా అంటుంటే అవునక్క, ది మోస్ట్ ఫేమస్ ఎనాటమిస్ట్ ఇన్ ఇండియా మిస్టర్ సిద్ధార్థ్ నందన్ అంటూ నవ్వుతూ నా డాడా అని తన ముద్దు మాటలతో చెప్తూ ఉంటాడు శ్రావణ్. షాక్తో మా సిద్ధు సార్ మీ డాడీనా అంటూ మైక్లో ఐఎమ్ రియలీ గ్లాడ్ టు హ్యావ్ యూ హియర్ సార్ అంటూ సిద్ధుకి వెల్కమ్ పలుకుతుంది ఆ హోస్ట్. అమ్మాయిని చూసి ఎలా ఉన్నారు మిస్ అమృత నవ్వుతూ ఐఎమ్ ఫైన్ సార్, మీరు ఎలా ఉన్నారు, నేను మీకు గుర్తున్నానా కొద్దిగా నవ్వి నేను చెప్పిన ఫస్ట్ కాలేజ్ స్టూడెంట్స్ ఎవరిని కూడా నేను మర్చిపోలేదు. ఇంకా మిమ్మల్ని మళ్ళీ ఇక్కడ ఇలా చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది సార్ అంటూ హీఈస్ మిస్టర్ సిద్ధార్థ్. నేను నా పిహెచ్డి 3rd ఇయర్ చేస్తున్నప్పుడు మాకు జూనియర్ ఎనాటమీ లెక్చరర్గా వచ్చారు. ఏజ్లో చిన్నవారే అయినా సార్ చెప్పే లెసన్స్ ఎంత బాగా ఉంటాయంటే మన కళ్ళు ముందే జరుగుతున్నాయా అన్నట్టు చెప్తారు. అసలు
అంటూ సిద్ధుని ప్రైజ్ చేస్తూ చెప్తూనే ఉంటుంది హోస్ట్ అయిన అమృత. తన మాటలకి చిన్నగా నవ్వుతూ సిద్ధు వైపు చూస్తాడు శ్రవణ్. అది చూసి కన్ను కొడుతూ, ఏం కన్నులు అలా చూస్తున్నావు అంటాడు సిద్ధు. ఏం లేదు డాడా అని తల ఊపుతాడు. ఓ సారీ సార్, నేను మాటల్లో పడే అసలు విషయం మర్చిపోయాను. ప్లీజ్ నా కోసం కొద్దిగా స్పీచ్ ఇవ్వరా అంటూ మైక్ అందిస్తుంది సిద్ధుకి. థ్యాంక్ యూ మిస్ అంటూ శ్రావణ్ని ఎత్తుకొని వాడిని చూస్తూ, నిజంగా ఇంత చిన్న వయసులోనే ఇంత గొప్ప స్థాయికి వచ్చిన నా పేరు నిలబెట్టాడు మా శ్రావణ్. తనకు ఉన్న ఈ ప్రకృతి మీద ప్రేమ అనేది మనతో పాటు చెట్ల విలువల్ని మర్చిపోతున్న ఎంతోమంది తనని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుంటూ మన భూమిని అనుక్షణం కాపాడుకుంటూ రక్షించుకుంటూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తన గుర్తింపుని గుర్తించిన మీ అందరికీ ధన్యవాదాలు. అందరూ క్లాప్స్ కొడుతూ విష్ చేస్తారు. గర్వంగా కొడుకుని చూసుకుంటూ తన మెడలో గోల్డ్ మెడల్ వేసి, నా బంగారం అంటూ ముద్దు పెట్టుకుంటాడు సిద్ధు. సో స్వీట్ ఆఫ్ యూ సో. అసలు శ్రవణ్ మీ కొడుకు అంటే నమ్మలేకపోతున్నాం. అవును సార్, మరి తన మదర్ ఎవరు అని అడుగుతుంది హోస్ట్. వాడిని ఎత్తుకొని తన చెప్పేంతలో మైక్ తీసుకొని, మా మమ్మీ ఒక హెర్పటాలజిస్ట్, ప్రస్తుతం ఒక రీసెర్చ్ కేసు మీద కాశ్మీర్ వెళ్ళాల్సి వచ్చింది, లేకపోతే ఇక్కడికి ఖచ్చితంగా వచ్చేది అని డల్గా చెప్తుంటే, అయ్యో ఏం కాదులే నాన్న, మీ మమ్మీ నిన్ను టీవీలో చూస్తూనే ఉంటుందిలే, నువ్వు చేసిన ఇంత గొప్ప పనికి ఇప్పుడు సార్ ఎంత గర్వంగా ఫీల్ అవుతున్నారో మీ మమ్మీ కూడా అలానే ఫీల్ అవుతుంది అంటూ సంధాయిస్తుంది అమృత. ఇంత గొప్ప పని చేసి ఎన్విరాన్మెంట్ అండ్ ఎర్త్ పట్ల మనం చేయాల్సిన గొప్ప పనిని మనకి గుర్తు చేసిన శ్రావణ్కి గట్టిగా క్లాప్స్ ఇచ్చేయండి అనడంతో అందరూ క్లాప్స్ కొడుతూ బ్లెస్ చేస్తారు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ యువర్ లవ్ అండ్ కేరింగ్ ఆన్ మీ, థ్యాంక్ యూ అని చెప్పి ఇద్దరూ కిందకి వెళ్ళిపోతారు. కిందనే ఉన్న తన ఫ్రెండ్, తన స్కూల్ ఫ్యాకల్టీ అందరూ సంతోషంగా తన్ని విష్ చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, గవర్నమెంట్ నడిపించిన ఈ గొప్ప ఈవెంట్ ఇంతగా సక్సెస్ అయినందుకు మనం శ్రావణ్కే కృతజ్ఞతలు చెప్పుకోవాలి. అలాగే వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు అంటూ ప్రోగ్రాం ముగిస్తుంది అమృత. బయటకు వెళ్ళిన శ్రావణ్, డాడా డాడా దింపవా అంటూ అల్లరి చేసి మరీ కిందకి దిగి ఆ చుట్టుపక్కలంతా ఎవరి కోసమో వెతుకుతుంటే తనెవరి కోసం చూస్తున్నాడో అర్థమయ్యి హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని, రే తను రాలేదురా అంటాడు సిద్ధు. బాధగా వెనక్కి తిరిగి, నిజంగానే రాలేదా డాడా నవ్వుతూ వచ్చి మళ్ళీ వాడిని ఎత్తుకొని, లేదు నాన్న రాలేదు, వాళ్ళ అమ్మమ్మకి సీరియస్ అంటేను ఎంతగా ట్రై చేసినా కుదరలేదు మామ అంటూ కాల్ చేశాడు ఇందాకే. నువ్వు మెడల్ ఇప్పించుకునేది తను టీవీలో చూస్తూనే ఉన్నాడంటలే, కానీ వాడిని నేను చూడలేదు కదా డాడా, ఎంతో ఆశగా అమ్మని రమ్మంటేనేమో కుదరలేదు నాన్న అంటూ రాలేదు, కనీసం వాడైనా వస్తే బాగుండు అనుకుంటే వాడు కూడా రాలేదు అంటూ సిద్ధు గుండెల మీద తలవాల్ చేస్తాడు శ్రావణ్. అయ్యో కన్నలు, దీనికి ఇలా అయిపోతే ఎలా బంగారం, పద ఇంటికి వెళ్దాం ఫస్ట్ అంటూ తీసుకుని పోతుంటే టక్కున తలపైకెత్తి, అంటే అత్తవాళ్ళు కూడా రాలేదా డాడా అని ఆతృతగా అడుగుతుంటే కార్కి ఆనుకొని హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని, రే సర్రు అంటూ పిలుస్తాడు మనోజ్. మామ గొంతు విన్న ఆనందంలో మెరిసే కళ్ళతో అటుగా చూసి, మనుమామ అంటూ మనోజ్ వైపు పరుగులు తీస్తాడు. కిందకి వంగి తన 2 చేతులు చాపి, దా నాన్న అంటూ ఎత్తుకొని, నా బంగారం ఇంత చిన్న వయసులోనే గోల్డ్ మెడల్ సాధించావుగా అంటుంటే కోపంగా, మామ మీరు కూడా లోపలికి రాలేదు. ప్రేమగా వాడి తల మీద చెయ్యేసి, ఇద్దరం వచ్చాం కనులు, ఇప్పుడే ప్రోగ్రాం అయిపోతే బయటకు వచ్చాం, నీ చిన్ని చిన్ని చేతులతో అటు ఇటు తిప్పుతూ నువ్వు ఇచ్చిన బుజ్జి స్పీచ్ అంతా విన్నాము అంటుంది శాలు. అయ్యి అత్త నిజంగానా అంటూ చెంగున మనోజ్ నుంచి శాలు మీదకి దూకుతాడు. అరే పొట్టోడా, ఎప్పుడు చూడు అత్తేనారా నీకు, మామ అవసరం లేదు కదా వెవ్వెవ్వే అని వెక్కిరిస్తూ శాలు మెడ చుట్టూ చేతులు వేసుకొని, ఎంతమంది ఉన్నా మా అత్తకి ఎవరు సాటరారులే. అబ్బో మాటలు నేర్చావురా బాగా, చూడు సిద్ధా నీ కొడుకు ఎప్పుడు చూసినా లేడీ పార్టీనే అంటాడు నవ్వుతూ. వాడి ప్రాణం వాళ్ళే కదా బావా, పద వెళ్దాం అంటూ వెళ్తుంటే మైండ్లో ఏదో సెన్స్ వచ్చి కంగారుగా, అత్త 1 నిమిషం కిందకి దింపు. ఏమైందిరా, ఫస్ట్ దింపత్త అంటూ దిగి తనకు సెన్స్ వచ్చిన వైపుగా పరుగు తీస్తాడు శ్రావణ్. తాను ఎందుకు అలా వెళ్తున్నాడో అర్థమైన ముగ్గురు చిన్నగా నవ్వుతూ తను వెనకే వెళ్తారు. అటుగా వెళ్ళిన శ్రావణ్ వాళ్ళకు కొంచెం దూరంలో ఒక చెట్టు కింద ఒకడు ఫోన్ మాట్లాడుతూ మెలికలు తిరుగుతూ చెట్టుకి ఉన్న ఆకులన్నిటినీ పీకి పడేస్తుంటే అది చూస్తున్న శ్రావణ్కి ఒక్కసారిగా కోపం పీక్సుకుపోయి కళ్ళు ఎర్రగా అయిపోతాయి. ఆ ఎర్రటి కళ్ళతోటే అటుగా వెళ్తున్న ఒక పాల వ్యాన్లోంచి ఒక ఖాళీ పాల క్యాన్ తీసి వాడి నెత్తిన డబ్బేల్మని పడేస్తాడు. నెత్తిన పిడుగు పడ్డట్టు అనిపించి, అమ్మా అంటూ అద్దిరిపడి తల రుద్దుకుంటూ పక్కకు చూస్తే క్యాన్. అది వాడి మీద ఎలా పడిందో అర్థం కాక బిత్తరముఖం వేసుకొని చుట్టూ చూస్తుంటే పక్కనే ఉన్న చెట్టు కొమ్మలతో వాడి కాళ్ళను చుట్టేసి కింద పడేలా చేస్తాడు.
అది చూసి భయంతో వామ్మో ఇక్కడేదో దెయ్యం ఉన్నట్టుంది అంటూ హడలిపోయి అక్కడి నుంచి పారిపోతాడు ఆ వ్యక్తి. వాడు పారిపోవడం చూసి నవ్వుకుంటూ బుల్లి రాక్షసుడు చేస్తున్న చిలిపి అల్లరిని కళ్ళారా చూసుకుంటున్నారు ముగ్గురు. మెల్లిగా తన దగ్గరకొచ్చి రేసర్రు అయిపోయిందా నీ పని ఇంకా అంటూ ఎత్తుకోవడానికి చూస్తుంటే ఒక్క నిమిషం అత్త అంటూ కింద పడిపోయిన ఆకులన్నిటినీ వేటి స్థానాల్లో వాటిని పెట్టిస్తాడు. కొడుకులో తనని తాను చూసుకుంటూ నువ్వు ఈ భూమి మీద పుట్టినవాడివైనా నాలో అనుమానం నిండిపోయావు కదరా అని తన మనసులో అనుకుంటే ఎంతైనా నీ కొడుకుని కదా డాడా అంటూ కన్ను కొడతాడు. అబ్బో ఇది కూడా జిరాక్స్ కాపీ అయినా బుల్లి రాక్షసుడా హిహిహి. మనోజ్ శాలులకి ఏం అర్థం కాక ఏంటి సిద్ధు అది అడుగుతాడు మనోజ్ నవ్వుతూ. ఏం లేదులే బావా వెళ్దాం రండి లేట్ అవుతుంది అంటూ అందరూ విజయవాడ రిటర్న్ అవుతారు. పోనీ అదేంటో మీకేమైనా అర్థమైందా ఫ్రెండ్స్? ఏంటి గాయస్ ఏమైనా అర్థమవుతుందా స్టోరీ? ఇప్పటికే అర్థం అవ్వాలే. ఒకవేళ ఇంకా ఏమైనా కన్ఫ్యూజింగ్గా ఉంటే ఇప్పుడే చెప్పేస్తాలేండి, ఎందుకంటే మన సిద్ధు మ్యాటర్ అంతా మీరు సీజన్ 1లో ఆల్రెడీ తెలుసుకున్నారు కాబట్టి ఇప్పుడు అంతగా లేట్ చేయను. సిద్ధు కొడుకు గనక ఎంత తను ఈ భూమి మీద పుట్టినవాడైనా సిద్ధులోని కొన్ని శక్తులు తనలో కూడా ఉన్నాయి. అవి వాడు పుట్టినప్పటి నుంచే తనతో పాటు ఆ శక్తులు కూడా పెరుగుతూ వచ్చాయి. ఇందాక ఆ వ్యక్తికి ముప్పు తిప్పలు పెట్టింది కూడా ఆ పవర్స్ తోటే. చిన్నప్పటి నుంచి తన శక్తులు ఎలా తెలుసుకున్నాడు, ఎలా ఫేస్ చేశాడు, వాటిని ఎలా కంట్రోల్ చేశాడు అనేది ముందు ముందు కథలు అంతా మీకే తెలుస్తుంది. వెయిట్ చేస్తూ ఉండండి. ఇలా తనకున్న పవర్స్ తోటే అమ్మ నాన్నలు చెప్పిన ప్రతి ఒక్క మాటల ప్రకారం ప్రకృతి పట్ల కానీ భూమి పట్ల కానీ అపారమైన గౌరవం పెరిగిపోయి ఉంటుంది శ్రావణ్కి. అందుకే ప్రకృతి అన్నా, పచ్చని చెట్లన్నా, వాతావరణం అన్నా, ఈ భూమి అన్నా వాడికి ఎంతో ప్రేమ గౌరవం. ఆ ప్రేమనే తనకి ఎంత ఇష్టమైన చెట్లని 100కు పైగా నాటేదానిలో ఇంత సహాయం చేసింది. మళ్ళీ ఏ ఒక్క మొక్కని కూడా తన పవర్స్తో నాటలేదండోయ్, తప్పుగా అనుకోకండి. తను నాటిన ప్రతి ఒక్క మొక్క తన బుల్లి స్వహస్తాలతోటే నాటినవి. అందుకే ప్రకృతిని ఎవరైనా నాశనం చేస్తున్నా, చెడగొడుతున్నా, భంగం కల్పించాలని చూసినా మన బుల్లి హీరోకి ఆటోమేటిక్గా సెన్స్ వెళ్ళిపోతుంది. అలా చేసిన వాళ్ళకి బడిత పూజ చేపించి మరీ అక్కడి నుంచి తరిమి కొడుతూ ఉంటాడు. ఇందాక చూసారుగా మీరే, అలా అన్నమాట. ఇదండి మన బుల్లి శ్రావణ్ ఇంట్రడక్షన్. నాకు చాలా హ్యాపీగా ఉంది ఈ కథని మళ్ళీ కంటిన్యూ చేస్తున్నందుకు. రక్షక ప్రేమని ప్రోత్సహించిన విధంగానే ఈ కథను కూడా ఎంతగానో ప్రోత్సహిస్తారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరిచ్చే ప్రోత్సాహమే మాలో ఎంతో ఉత్సాహాన్ని నింపుతుంది. అందుకోసమే మీ సపోర్ట్ని మాత్రం ఎప్పటికీ మర్చిపోకండి. మా రైటర్స్కి తిండి లేకపోయినా ఉంటామేమో, కానీ మీ సపోర్ట్ లేకపోతే మాత్రం అసలు పెన్ను కూడా ముందుకు కదలదు. మీ ప్రోత్సాహం, మీ నుంచి వచ్చే ఉత్సాహమే మమ్మల్ని ఇంకా ఇంకా ఆనందపరుస్తుంది. ధన్యవాదాలు. ఇట్లు మీ సౌజీ ప్రియా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా వీడియోస్ని లైక్ చేసి డైలీ నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి.